హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో గ్రామీణ గుమస్తా జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు ఈ జాబ్కి ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే ఇండియన్స్ వాళ్ళు ఎవరైనా కానీ భారతీయులు అందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకి కింద చూసుకున్నట్లయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత పోస్టులు చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్కి మీరు ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి, లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్కి హిందీ టైప్ చేసే వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు అసిస్టెంట్ వర్డ్ రూప్ సూపర్వైజర్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మనకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 సంవత్సరాలు అయితే దాటకూడదు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ కట్టింగ్, అలాగే టైలరింగ్ ఫ్రమ్ నెఫ్టీ, అలాగే ఎనీ అదర్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్లో మీరు ఈ కోర్సులు అయితే చేసి ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రికార్డ్స్, 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. హ్యాండిలింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రికార్డ్స్ వీటి మీద అయితే మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ మనకు చూస్తున్నట్లయితే అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్ చూస్తున్నట్లయితే మనకు 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలు అయితే దాటకూడదు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే డిప్లొమా ఇన్ సౌండ్ టెక్నాలజీలో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళని జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు 5 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైటింగ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. తర్వాత సౌండ్ ఆపరేషన్ మీద కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సౌండ్ ఎక్విప్మెంట్ మీద కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకు అసిస్టెంట్ రిజిస్టర్ చూసినట్లయితే 44,000 నుంచి 1,42,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల వరకు మనకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏంటంటే 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అడ్మినిస్ట్రేషన్గా, అలాగే మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనకు అకౌంటెంట్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే 47,000 నుంచి 1,51,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 56 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీకామ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అకౌంటెన్సీ, ఆడిటింగ్ వీటి మీద అయితే మీకు బీకామ్ చేసి ఉండాలన్నమాట. అలాగే మీరు అడ్మినిస్ట్రేషన్ కింద 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు. అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ మనం కింద పైన చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 28వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. www.nsd.gov.in ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే మనకు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే అసిస్టెంట్ వర్డ్ రూబ్ సూపర్వైజర్ చూసినట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్ చూసినట్లయితే ఒక పోస్టు, అసిస్టెంట్ రిజిస్టర్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి ఒకటి, యువర్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ చూసినట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందరూ అయితే జాయిన్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. అందరికీ థ్యాంక్ యూ.